చేతులను ప్రతి బిడ్డ కూడా చేతులు దేవుడు హల్లెలూయా హల్లెలూయా యేసువా వందనం యేసువా ఆరాధన యేసువా మహిమ యేసువా ఘనత హల్లెలూయా హల్లెలూయా. కూర్చున్న మాత్రం సైతానుడు పారిపోయాడు అనుకుంటున్నాను. సైతానుడు పారిపోయాడా? నిద్ర వస్తుంది ఎవరికన్నా? నిద్ర వచ్చి మళ్ళీ జాలిపాట పాడతాం. మీకు నిద్ర వచ్చే లాలిపాట పాడతాం ఒకటి. వెరీ గుడ్. అందరూ కూడా దేవుడి వాక్యాన్ని ఆలకిద్దాం. చక్కగా మాట్లాడుకోకుండా ఆ దేవుడి యొక్క వాక్యాన్ని చక్కగా ఆలకించి ఆ వాక్యంతో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. జీవము కలిగిన ప్రభు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ శుభోదయము. చిన్నారి బాలయేసు యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మీపై మీ కుటుంబంపై సమృద్ధిగా ఉండునుగాక. ఆమేన్. ప్రథమముగా కాజీపేట విచారణ సభ్యులు, విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ మూరుతోటండి గారితో కలిసి ఎంతో అంగరంగ వైభవముగా ఈ క్రీస్తు జయంతి, క్రీస్తు జన్మదిన వేడుకలు ఎంతో గొప్పగా జరుపునందుకు మేమందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ మన విచారణ గురువులకు మీకు అందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. రెండవ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. రెండవ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. మనము దేవుని అమూల్యమగు వరమునకు కృతజ్ఞతను అర్పించుదాము. ప్రొటెస్టెంట్ బైబిల్లో అర్పిస్తానండి. రెండవ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. ప్రొటెస్టెంట్ బైబిల్ వాళ్ళు కూడా అదే వాక్యం మనం చదువుకుందాం. మన బైబిల్లో మనము దేవుని యొక్క అమూల్యమగు వరమునకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాము అనే మాట ఉంది. ఇంకా చాలా గొప్పగా ఆ యొక్క వాక్యం ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉంది. ఎవరి దగ్గర లేదా ప్రొటెస్టెంట్ బైబిల్? చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. అమ్మ చెప్పమ్మా. రెండవ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. చెప్ప సత్యము కాని. చూడండి, కొన్నిసార్లు బాధ కలిగినప్పుడు దాన్ని చెప్పలేము. చెప్ప సత్యము కాని ఆయన వరము, ఆయన వరమును గూర్చి, దేవుని వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చూడండి, మన యొక్క బైబిల్లో దేవుని యొక్క అమూల్యమగు వరమునకు మనము దేవునికి వందనం చెల్లిస్తాము అని క్యాథలిక్ బైబిల్లో ఉంటూ ఉండగా, ప్రొటెస్టెంట్ బైబిల్లో చెప్ప సఖ్యము కాని, ఇంగ్లీష్ ఏముంది అంటే ఇండిస్క్రైబుల్ గిఫ్ట్. చెప్ప సఖ్యము కాని అంటే ఎంతో అమూల్యమగు వరమునకు మనం దేవునికి వందనం చెల్లించాలి అని పుట్ట పౌలు గారు చెప్తున్నారు. పుట్ట పౌలు గారి యొక్క మాట ప్రకారము దేవుడు మనల్ని ఎంతగానో దీవించాడు. అనేక వరములు మనకు ప్రసాదించాడు. మనకు తల్లిదండ్రులు ప్రసాదించాడు, గొప్ప వరం. కుటుంబ సభ్యులను ప్రసాదించాడు, గొప్ప వరం. మంచి దేవాలయం ఇచ్చాడు, మంచి గురువులను ప్రసాదించారు, మంచి ఉపదేశం ప్రసాదించారు. ఈ విధంగా అనేక మంచి సంపద ఇచ్చారు. కుటుంబంలో శాంతి ఉన్నట్లయితే దేవుని వరం. ఈ వరముల కంటే చెప్ప సఖ్యము కాని, మన బైబిల్ ఏముంది? అమూల్యమగు, ప్రెషియస్. మనకు అమూల్యమగు వరమగు దేవునికి గాను మనం దేవునికి వందనం చెల్లించాలి. ఆ యొక్క అమూల్యమగు వరం ఏంటి? అమూల్యమగు వరం ఏంటి? చెప్ప సఖ్యము కాని. ఎంత గొప్పది అంటే ఆ వరముల గురించి మనం చెప్పడానికి కూడా వర్ణింప సాధ్యం కాదు. చాలా చాలా ముఖ్యమైన మాట. నేను కూడా కొన్ని రోజుల క్రితమే దీని యొక్క అర్థం తెలుసుకున్నాను. చెప్ప సఖ్యము కాని అమూల్యమగు వరం ఏంటి అంటే స్వయాన
దేవుడు తన కుమారుణ్ణి మనకు బహుమతిగా ప్రసాదించడం. చూడండి, మొదట్లో చెప్పాను, అనేక వరములు దేవుడు మనకు ప్రసాదించాడు. ఒక అన్నను ప్రసాదించాడు, ఒక చెల్లిని ప్రసాదించాడు, కుటుంబ సభ్యులను ప్రసాదించాడు, బంధుమిత్రాలను ప్రసాదించాడు. అన్ని వరములు, అన్ని దీవెనలు. ఇవి చెప్పడానికి వీలవుతుంది, నాకు మంచి తల్లిని ప్రసాదించావు దేవా, నీకు స్తోత్రం. కానీ చెప్ప సఖ్యము కాని ఎంత గొప్పది అంటే ఆ యొక్క వరము, దేవుడే తన కుమారుణ్ణి నీకు నాకు ఒక గొప్ప బహుమానంగా ప్రసాదించాడు. అందుకనే పుట్ట పౌలు గారు అంటున్నాడు, ఈ చెప్ప సఖ్యము కాని, మాటలకు వర్ణింప సాధ్యము కాని అమూల్యమగు వరము ఏంటి అంటే దేవుడు తన కుమారుణ్ణి నీ కోసం నా కోసం ప్రసాదించాడు. అందుకుగాను మనం దేవునికి ఎంతగానో వందనం చెల్లించాలి. కాబట్టి అందరం కలిసి హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టి అయితే దేవుని వందనం చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్, 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 హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బైబిల్ వారు తీసుకునండి, జపన్యా గ్రంథము 3వ అధ్యాయము 14, 15, 16, 17. జపన్యా గ్రంథము 3వ అధ్యాయము, జపన్యా గ్రంథము 3వ అధ్యాయము 14, 15, 16, 17 వచనాలు. సియోను కుమారి ఆనందనాదము చేయము. ఓ సియోను కుమారి, ఓ కాంచిపేట ప్రజలారా ఆనందనాదం చేయండి. ఇజ్రాయేలు హర్షధ్వానం చేయండి, గట్టిగా అరవండి. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసించి గంతులు వేయము. చూడండి, జపన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనములో మనం చదువుకుందాం. ఓ సియోను కుమారి, ఓ పుల్లూరు వాసులారా, ఓ అప్పనపల్లె ప్రజలారా, ఓ ముత్తులూరు ప్రజలారా, ఓ సంజీవనగర్ ప్రజలారా, బాలనగర్ ప్రజలారా, కాంచిపేట విశ్వాసులారా ఆనందనాదం చేయండి, ఆనందనాదం చేయండి. ఇశ్రాయేలు హర్షధ్వానం చేయండి. ఓ సియోను కుమారి సంతసించి, ఏ విధంగా సంతసించాలి? నిండు హృదయముతో, పూర్ణ హృదయముతో సంతసించి గంతులు వేయండి. ఎందుకు? చదవండి, నీ రాజు నీ నడుమ ఉన్నాడు. ఎంత గొప్ప మాట. చదువు. ప్రభువు నీ దండనమును, నీ శిక్షను, నీ దండనను తొలగించాడు. నీ శత్రువులను చెల్లాచెదరు చేశాడు. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ మధ్యలో ఉన్నాడు. కావున నీవు ఇక ఏ కీడునకును భయపడనక్కరలేదు. 17 వచనం చదువమ్మా. నీ దేవుడైన ప్రభువు నీ నడుమ ఉన్నాడు. ఈ రోజు మనం ఎందుకు సంతసించాలి అంటే, చూడండి, ఈ రోజు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం. మన ఇళ్ళకు మన బంధుమిత్రాలు వచ్చింటారు. కొంతమంది మన కుటుంబ సభ్యులు వచ్చింటారు. బంధుమిత్రులు మా ఇంటికి వచ్చింటారు. హాస్టల్లో చదువుకునే పిల్లలు మా ఇంటికి వచ్చింటారు. ఎంత సంతోషంగా ఉంది మన ఇల్లు, ఎంత ఆనందిస్తున్నాం మనం. ఈ రోజు జపన్యా ద్వారా ప్రభు చెప్తున్నాడు, ఓ సియోను కుమారి ఆనందనాదం చేయము, ఇశ్రాయేలు హర్షధ్వానం చేయము. ఓ సియోను కుమారి, ఇశ్రాయేలు కుమారి, నీవు నిండు హృదయముతో సంతసించి గంతులు వేయండి. ఎందుకు? నీ దేవుడు నీ శిక్షను తొలగించాడు, నీ దండను తొలగించాడు. దానికంటే ప్రముఖమైన వాక్యం ఏంటి అంటే, అదే ప్రభువు, ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ మధ్యలో ఉన్నాడు. ఇదే వాక్యము మనము మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 22-23 చదువుకుందాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 22-23 చదువుకుందాం. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు. ప్రవక్త పలికిన ప్రకారము నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. ఈ రోజు నీ పక్కన వారు చెప్పండి, యేసయ్య నీతో ఉన్నాడని చెప్పు.
నీ పక్కన వాళ్ళు చెప్పండి. ఆయనకు ఇమ్మానువేలు అని పేరు పెడతారు. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఈ రోజు నా తల్లి నా దగ్గర ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఈ రోజు నా తండ్రి నా ప్రక్కన ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఈ రోజు నా కుటుంబ సభ్యులందరూ కలిసి నేను క్రిస్మస్ పండుగ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంది. దానికంటే రెట్టింపైన ఆనందం, సంతోషం నా దేవుడు నా ప్రక్కన ఉన్నాడు, నా దేవుడు నా నడుమ ఉన్నాడు. ఇంతకు మించిన ఆనందం లేదు. ఇమ్మానుయేలు దేవుడు నాతో ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడనక్కరలేదు అనే గొప్ప సందేశాన్ని యేసు ప్రభు ఈ రోజు నీకు నాకు చెబుతూ ఉండగా, ఈ రోజు క్రిస్మస్ పండుగ మనం చేసుకుంటూ ఉన్నాం. పోయిన సంవత్సరం చేసుకున్నాం, ఈ సంవత్సరం మనం చేసుకుంటున్నాం, వచ్చే సంవత్సరం కూడా మనం చేసుకుంటాం. క్రిస్మస్ పండుగ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు చేసుకుంటున్నాము చెప్పండి? డిసెంబర్ 25వ తేదీ. వెరీ గుడ్. క్రిస్మస్ యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పశువుల పాకలో పుట్టాడు. వెరీ గుడ్. యేసు ప్రభు ఏ రోజు పుట్టాడు, ఎలా పుట్టాడు అనేది ముఖ్యం. దానికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఎందుకు పుట్టాడు. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు అనేది ముఖ్యం. దానికంటే ముఖ్యం యేసు ప్రభు ఎందుకు పుట్టాడు, యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు. క్రిస్మస్ అంటే మీకు అందరికీ తెలుసు, దేవుడే మానవుడిగా జన్మించడము, దేవుడే మనుష్యావతారం గావించడము, ప్రత్యక్షం అవటము. ఈ రోజు 2వ పట్టణంలో మనం చదువుకున్నాం. కొంత పౌలు గారు తీతుకు రాసిన లేఖలో 2వ అధ్యాయంలో 11వ వచనంలో దేవుని కృప మానవుల రక్షణార్థమై దేవుని కృప ప్రత్యక్షమాయను. చదువుకుందాం. తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం. సర్వ మానవాళి, కేవలం కాశీపేట రక్షణ కాదు, కేవలం ఆంధ్ర ప్రజల రక్షణార్థం కోసం కాదు, కేవలం భారతదేశం రక్షింపబడడం కాదు, సర్వ మానవాళి రక్షణార్థమై. చదవండి. సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయను. ఇక్కడ దేవుని కృప అంటే ఏంటి? దేవుని కృప అంటే యేసు ప్రభువు. దేవుని కృప అనే మాటకు మరొక పేరు యేసు ప్రభువు. అక్కడ దేవుని కృప తీసివేసి సర్వ మానవాళి రక్షణకై యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. సర్వమాన రక్షణార్థమై దేవుడు తన కుమారుని ఇక లోకానికి పంపాడు. అందుకనే మనం ఏం చదువుకుంటున్నాం? యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించాడు. ఆయన విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవం పొందుకొనుటకై అట్లా చేసెను. దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనందరూ రక్షింపడాలనే గొప్ప ఉద్దేశంతో తన యొక్క అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడిని ఇక లోకానికి ప్రసాదించాడు. అందుకని క్రిస్మస్ అంటే, నా తర్వాత చెప్పండి, క్రిస్మస్ అంటే రక్షణ పండుగ, క్రిస్మస్ అంటే ప్రేమ పండుగ, క్రిస్మస్ అంటే వెలుగు పండుగ, క్రిస్మస్ అంటే రక్షణ పండుగ. బాగా జ్ఞాపకం చేసుకోనండి. క్రిస్మస్ అంటే రక్షణ పండుగ. ఎందుకు? మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం తీసుకోనండి. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము, ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును అని చెప్పారు. యేసు అనగా ఏంటి అర్థము? రక్షకుడు. యేసు అనగా అర్థము రక్షకుడు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము గాబ్రియేలు దేవదూత యోసేపుతో చెబుతూ ఉంది, నీ భార్య మరియమ్మ ఒక కుమారుని కనును, ఆమె ఒక కుమారుని కనును. నీవేం చేయాలి? నీవు ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టాలి.
ఏదైనా యేసు ప్రభు తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును. యేసు ప్రభునిగా రక్షకుడు. ఆయన నా పాపను రక్షిస్తూ ఉన్నాడు, నీ పాపం రక్షిస్తూ ఉన్నాడు. నీ బాధల నుండి, నీ కష్టాల నుండి, నా శాపాల నుండి, నా యొక్క అవరోధాల నుండి రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రిస్మస్ అనగా ఏంటి? రక్షణ పండుగ. క్రిస్మస్ అంటే రక్షణ పండుగ. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 17వ వచనం. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 17వ వచనం. దేవుడు తన కుమారుణ్ణి లోకమును రక్షించుటకు పంపనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. మనం అందరం పాపం చేశాం. దేవుడు శపించవచ్చు, ఖండించవచ్చు, తన కుమారులను ఖండించవచ్చు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించి దేనికోసం? రక్షించడానికి కానీ ఖండించడానికి కాదు. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటి? రక్షణ పండుగ. నేను రక్షింపబడడానికి కోసం, నీవు రక్షింపబడడానికి కోసం దేవుడు తన కుమారుని లేక లోకానికి పంపాడు. కాబట్టి క్రిస్మస్ అంటే రక్షణ పండుగ. నా రక్షకుడు పుట్టాడు, నా రక్షకుడు పుట్టాడు. కుటుంబంలో ఒక బిడ్డ పుట్టగా ఎంతో సంతోషం. అదే ఈ రోజు మనకందరికీ సంతోషం, ఆనందం కలగాలి. ఎందుకు అంటే సమస్త ప్రజలకు పరమానందం కలిగిన శుభ సమాచారమును నేడు నేను మీకు వినిపిస్తాను. ఈ రోజు సువిశేషంలో మనం చదువుకున్నాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనంలో గాబ్రియేలు దేవదూత భయముతో వణికిపోతున్న యొక్క గొర్రెల కాపరులకు చెప్పిన ఒక గొప్ప సందేశం ఏంటి అంటే, ఈ రోజు ఈ రాత్రి మీకు ఒక శుభ సమాచారం మీకు వినిపిస్తాను. ఈ శుభ సమాచారం, ఈ మంచి వార్త కేవలం మీకే కాదు. ఈ శుభ సమాచారం కేవలం మీకే కాదు, సమస్త ప్రజలకు పరమానందం కలిగించు. అన్నం బాగుంటుంది, అన్నం తింటే బాగుంటుంది, పరమానందం ఇంకా బాగుంటుంది కదా. అన్నం బాగుంటుంది, దానికంటే ఇంకా రుచికరంగా ఉంటుంది పరమానందం. ఆనందం వేరు, పరమానందం వేరు. గాబ్రియేలు దేవదూత ఆ గొర్రెల కాపరికి ఏం చెప్తుంది అంటే, సమస్త ప్రజలకు పరమానందం కలిగించు శుభ సమాచారమును నేడు మీకు వినిపిస్తున్నాను. అది ఏంటి అంటే, నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టాడు. నేడు దావీదు నగరమున ఒక రక్షకుడు పుట్టాడు. నేడు కాజీపేటలో మన కొరకు ఒక రక్షకుడు పుట్టాడు. ఆయన క్రీస్తు ప్రభువు. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటి? రక్షణ పండుగ. క్రిస్మస్ అంటే రక్షణ పండుగ. ఈ రోజు బాధల్లో ఉన్న నాకు, కష్టాల్లో ఉన్న మీకు, శాపాల్లో ఉన్న మనకు విడుదల ప్రసాదించడానికి దేవుడే మనుష్యవతగా పుట్టాడు, రక్షించడానికి. కాబట్టి క్రిస్మస్ అంటే రక్షణ పండుగ. బాధ జ్ఞాపకం చేసుకోవాలి. నా రక్షకుడు ఈ రోజు పుట్టాడు కాబట్టి ఆ రోజు దేవదూత గాబ్రియేలు దేవదూత ఆ గొర్రెల కాపరికి చెప్పిన ప్రకారం మీరు భయపడకండి, మీరు భయపడవద్దు. ఎందుకు? ఒక రక్షకుడు మీకు పుట్టాడు. ఈ రోజు మనం దేని గురించి భయపడవలదు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం తీసుకురండి, 10వ వచనం తీసుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. మీరు భయపడకుడు, నేను నీకు తోడై ఉందును. నీవు వెరవకుము, నేను నీకు దేవుడను. నేను నీకు బలమునొసగి నిన్ను ఆదుకొందును. నీతి అను నా కుడి చేతితో నిన్ను కాపాడుదును. చూడండి, నా ప్రక్కన నా తండ్రి ఉంటే ఎంత బాగుంటుంది. కష్టంలో బాధల్లో ఉన్నప్పుడు నా ప్రాణ స్నేహితుడు నా పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది. ఈ రోజు దేవుడు దీన స్థితిలో ఉన్న నీకు నాకు తోడుగా ఉండటానికి తన యొక్క దైవత్వాన్ని త్యాగం చేసుకుని మనుష్యావతారగా ఈ యొక్క లోకంలో ప్రత్యక్షమయ్యాడు, మనుష్యుడిగా పుట్టాడు. ఎంత గొప్ప త్యాగం ఆ యేసయ్య చేసింది, ఎంత గొప్ప త్యాగం. అందుకే ఆనాడు గాబ్రియేలు దేవుడు చెప్పిన ప్రకారం మీరు భయపడవలదు. కాబట్టి దేని గురించి, అయ్యో నా కుటుంబ పరిస్థితి ఇంత దీనంగా ఉంటుంది,
నా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, నా యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా మేము నా యొక్క కుటుంబాన్ని మేము నడపాలి అని రకరకాలుగా వెదజల్లుతున్నావు కదా. ఈ రోజు ఇమ్మానుయేలు దేవుడు, ఇమ్మానుయేలుగా దేవుడు మనతో ఉన్నాడు. ఆ యేసయ్య నీతో ఉంటూ ఉన్నాడు, ఆ యేసయ్య నాతో ఉంటూ ఉన్నాడు. ఆ యేసయ్య మనందరితో జీవించడానికి పరలోకానికి వెళ్ళి ఇక భూలోకంలో నుంచి అనుదించాడు. కాబట్టి మనమందరం సంతోషించాలి. ఈ రోజు నా రక్షకుడు పుట్టాడు, ఈ రోజు మీ రక్షకుడు పుట్టాడు, ఈ రోజు మనకు రక్షకుడు పుట్టాడు. అందుకనే నేడు మనకు రక్షకుడు ఉదయించాను, నేడు మన కొరకు ఒక రక్షకుడు పుట్టాడు, ఒక రక్షకుడు పుట్టాడు. చూడండి, అనేక సార్లు మనము భయం చెందేది, వెగ చెందేది, ఆందోళన చెందేది ఈ జీవితం తర్వాత మనకు జీవితం ఉంటుందో ఉండదో అని. యేసు ప్రభువు జన్మించింది మరణించడానికి కోసం. ఎవరి కోసం మరణించడానికి కోసం? నీ కోసం, నా కోసం మరణించి నిత్యము జీవించడానికి ఆయన ఏకలోకంలోనికి అనువదించాడు. కాబట్టి ఈ రోజు నేను సంతోషంగా చెప్పాల్సింది, నా రక్షకుడు పుట్టాడు, నా రక్షకుడు పుట్టాడు. నా యొక్క అవమానం నుండి, నా యొక్క శాపం నుండి, నా యొక్క ఆందోళన నుండి విడిపించడానికి, నాతో పాటు ఉండడానికి, నాకు సంతోషాన్ని, ఆనందాన్ని కలగజేయడానికి, నాకు నిత్య జీవితాన్ని ప్రసాదించడానికి నా రక్షకుడు పుట్టాడు ఈరోజు. కాబట్టి నేను ధైర్యంగా ఒక క్రైస్తవురాలిగా నేను సంతోషంగా ఈ రోజు పండుగ చేసుకోవాలి. నా రక్షకుడు ఈ రోజు పుట్టాడు. కాబట్టి క్రిస్మస్ అనగా ఏంటి? క్రిస్మస్ అనగా ఏంటి? క్రిస్మస్ అనగా ఏంటి? ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. రెండవది క్రిస్మస్ అనగా ప్రేమ పండుగ. క్రిస్మస్ అనగా ఏంటి? యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను శుభవార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించను. చూడండి, కొన్ని వారాల క్రితం ఇక్కడికి వచ్చి ఈ వాక్యాన్ని చెప్పాను. లోకమును అనే మాట తీసేద్దాం. లోకం అంటే మనం అందరం వస్తాం. దేవుడు లూర్దు రాజుని ఎంతో ప్రేమించాడు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి తనకున్న ఏకైక బిడ్డను నువ్వు నేను రక్షింపడ్డానికి కోసం ఏకలోకంలో త్యాగం చేశాడు. క్రిస్మస్ అనగా ప్రేమ పండుగ. చదువుకుందాం. మొదటి యోహాను 4వ అధ్యాయము 7వ వచనం తీసుకుందాం. మొదటి యోహాను, ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టిన 10వ వచనం తీసుకుందాం. మొదటి యోహాను, మనము దేవుని ప్రేమించడమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపిన. బాగా ఆలకించండి. క్రిస్మస్ అనగా కొన్ని వాక్యాలు మాత్రం మనం చదువుకుని వెళ్ళిపోతాం. ఈ మాట చాలా ముఖ్యమైనది. మనం అనుకుంటాం, నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ ఫాదర్, ఐ లవ్ యూ హోలీ స్పిరిట్ అంటాం. ఈ వాక్యం ప్రకారం మనము దేవుని ప్రేమించమని కాదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించాడు. కాబట్టి మన పాపములకు విమోచకునిగా తన కుమారుణ్ణి ఇక లోకానికి పంపాడు. బాగా ఆలకించిన ఒకసారి చదువుకుందాం. మనము దేవుని ప్రేమించమని కాదు, దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమైన ఇట్టిది. ప్రేమ అంటే ఇది. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే తన ఏకైక కుమారుని యొక్క లోకంలో ఈ లోకానికి ప్రసాదించాడు. ఎందుకు? మనమందరము
నశింపబడ్డానికి కాదు కానీ, ఖండింపబడ్డానికి కాదు కానీ, రక్షింపబడ్డానికి. కాబట్టి క్రిస్మస్ అనగా ఏంటి? క్రిస్మస్ అనగా ఏంటి? క్రిస్మస్ అనగా ఏంటి? ప్రేమ పండుగ. మొదటిది రక్షణ పండుగ, రెండవది ప్రేమ పండుగ. మరి దేవుడు నిన్ను నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తూ మన తోటి సోదరులు కూడా ప్రేమించాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. కొంత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనములు. విశ్వాసము వలన క్రీస్తు మీ హృదయముల యందు నివాసం ఏర్పరచుకొనుగాక అని ప్రార్థించుచున్నాము. మీరు ప్రేమలో పాతుకొని పోయి, వేర్లోని కొనిపోయి, దైవ ప్రజలతో సహా. చూడండి, క్రీస్తు ప్రేమ ఎంత విశాలము, మన ప్రేమ ఎంత విశాలము. నేను, నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నా బంధుమిత్రాలు. క్రీస్తు ప్రేమ ఎంత విశాలము. బాగా ఆలోచించండి, చదవండి అమ్మా. క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింప శక్తి గలవారు కావలైనని దేవునికి నా విన్నపము. అంటే దేవుని ప్రేమ ఎంతో విలువైనది, దేవుని ప్రేమ ఎంతో ఉన్నతమైనది, దేవుని ప్రేమ ఎంతో గాఢమైనది. కాబట్టి మీరు కూడా, మన యొక్క బైబిల్ ఏముందంటే, మీ ప్రేమ, మీ పునాదులు, మీ యొక్క మూలము, మీ యొక్క పునాది ప్రేమే కావాలి అని కొంత పౌలు గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ఏకైక కుమారుని నీ కోసం, నా కోసం పంపాడు. కాబట్టి క్రిస్మస్ అనగా ఏంటి? ప్రేమ పండుగ. క్రిస్మస్ అనగా మూడవది. క్రిస్మస్ అనగా వెలుగు పండుగ. క్రిస్మస్ అనగా ఈ రోజు మనము మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకున్నాం. ఈ వాక్యం మాత్రం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనము. చీకటిలో నడుచున్న జనులు పెద్ద గొప్ప వెలుతురును చూశారు. చూడండి, చీకటి పాపానికి, శాపానికి గుర్తు. ఆనాడు ప్రజలు పాప భారముతో చీకట్లో నడుస్తూ ఉండగా, ప్రయాణం చేస్తూ ఉండగా, జీవిస్తూ ఉండగా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు యొక్క ప్రత్యక్షత ఈ లోకంలో ఉద్భవించింది, ప్రత్యక్షమైంది. కాబట్టి ఆ యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు, చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుతురును చూశారు. ఇది యేసు ప్రభు యొక్క ఈ యొక్క లోకములకు ఉద్భవించడం గురించి ఆ యొక్క ప్రవచనం నెరవేర్చబడుతుంది. అందుకని యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? యోహాను శుభవార్త 9వ అధ్యాయము 5వ వచనం. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనం తీసుకోనండి. ఒకరు యోహాను శుభవార్త 9వ అధ్యాయం 5వ వచనం తీసుకోనండి. మరొకరు యోహాను శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనం తీసుకోనండి. ఈ లోకమున నేను ఉన్నంత కాలము నేను లోకమునకు వెలుగును. నేను ఇక లోకమునకు వెలుగును అంటున్నాడు ప్రభు. తీసుకుందాం. యోహాను 8:12. యేసు మరలా వారితో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారము నడవక జీవపు వెలుగును పొందును. చూడండి, యేసు ప్రభు అంటున్నాడు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ప్రజలందరూ చీకట్లో నడుస్తూ ఉండగా, పాపమైన చీకట్లో నడుస్తూ ఉండగా, పవిత్రమైన దేవుడిని యేసు ప్రభు లోకంలో ఉద్భవించగా వెలుతురు పుట్టింది, జ్యోతి ఉద్భవించింది. అందుకని అసతోమా సద్గమయ అంటున్నాం మనం, తమసోమా జ్యోతిర్గమయ అంటున్నాం, మృత్యోర్మ అమృతమయ అంటున్నాం. ఒక యేసు ప్రభువు మాత్రమే అసత్యములో నుండి సత్యమును నడిపిస్తాడు. ఒక యేసు ప్రభువు మాత్రమే అజ్ఞానముల నుండి జ్ఞానము నడిపిస్తాడు. ఒక్క యేసు ప్రభువు మాత్రమే మరణములో నుండి జీవములో నడిపిస్తాడు. అందుకనే ఈ లోకములో అనేక మంది చెప్పారు,
జీవం అక్కడ ఉంటుంది, సత్యం అక్కడ ఉంటుంది, మార్గం పరలోకానికి మార్గం ఇట్లా ఉంటుందని. ఒక యేసు ప్రభు మాత్రం చెప్పాడు, నేనే మార్గం, పరలోకానికి నేనే మార్గం. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను శుభవార్త 14, నేనే మార్గము, సత్యము, జీవము. చూడండి, నేనే మార్గం. పరలోకానికి తండ్రి వద్దకు మార్గం ఎక్కడా లేదు, నా ద్వారానే. నేనే ఆ మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ ప్రభువు చెప్పడమే కాదు, జీవించాడు. మరణించిన తర్వాత పునరుత్థానమయ్యాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు యోహాను శుభవార్త 11:25లో, నేనే పునరుత్థానమును జీవమును అంటున్నాడు. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అందుకే మన అనుగ్రహం కింద ఏం పాడుతున్నాం? జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయు నా దేవా స్తోత్రము. చూడండి, దేవుడు మనము విశ్వసించే దేవుడు, మనం విశ్వసించే దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆ జీవము కలిగిన దేవుడు మన జీవింపజేస్తున్నాడు. ఎందుకు ప్రభు యొక్క లోకానికి వచ్చాడు అని మనము దీని తర్వాత కొన్ని వాక్యాలు మాత్రం తీసుకుందాం. ఒక వాక్యం తీసుకురండి, యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనం. యేసు ప్రభు ఎందుకు ఇక లోకానికి వచ్చాడు అని చదవండి. దొంగవాడు అంటే సైతాను నీ సంతోషాన్ని, నా సంతోషాన్ని, నీ రక్షణను, నా రక్షణను దొంగలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి మాత్రమే వచ్చును. నేను జీవమునివ్వటానికి, దాని సమృద్ధికి ఇచ్చడానికి. బాగా ఆలోచించండి. ఈ రోజు మన పిల్లలు మన ఇంటికి వచ్చి ఉన్నారు, హాస్టల్ నుంచి వచ్చినారంటే ఈ రోజు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం కాబట్టి, సెలవు ఉంది కాబట్టి ఈ రోజు మన పిల్లలు మన ఇంటికి వచ్చారు. యేసు ప్రభు ఎందుకు ఇక లోకానికి వచ్చాడు అంటే జీవం ఇవ్వటానికి, ఆ జీవం సమృద్ధికి ఇవ్వటానికి. అందుకే చెప్పాను కదా, ఐ యామ్ ద లైఫ్, నేను జీవాన్ని. నేను ఇక లోకానికి వచ్చింది జీవం ఇవ్వటానికి, దాని సమృద్ధికి ఇవ్వటానికి వచ్చి ఉన్నాను. చూడండి, మనం అనుసరించే దేవుడు మనకు జీవాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. రెండవ కారణం ఎందుకు యేసు ప్రభు ఇక లోకానికి వచ్చాడు అంటే మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 13వ వచనం. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 13వ వచనం. నాకు కారుణ్యము కావలేను కానీ బలి అవసరం లేదు అని లేఖనమునందలి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపను పిలువచ్చిందని కానీ నీతి మంతులు పిలుచుటకు రాలేదు. చూడండి, బాగా ఆలకించండి. నేను పాపులను పిలువచ్చి తిని. ఎందుకు వచ్చాను? యేసు ప్రభు చెప్తున్నాడు, నేను ఎందుకు ఇక లోకానికి వచ్చాను అంటే పాపులను పిలువచ్చాను. ఈ లోకంలో ఎవరైనా నీతి మంతులు ఉన్నారా? రోమీ పత్రిక 3వ అధ్యాయం 23 తీసుకునండి. అందరూ పాపం చేసి మహిమను కోల్పోయారు. అందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయారు. ఆ దేవుని యొక్క మహిమను తిరిగి పొందుకొనటానికి దేవుడు పాపుల మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఇక లోకానికి వచ్చాడు. అందుకని ప్రభు చెప్తున్నాడు, నేను ఎందుకు ఇక లోకానికి వచ్చాను అంటే మీరందరూ పాపం చేశారు, మిమ్మల్ని నీతిమంతులుగా చేయటానికి, పవిత్రతలో మార్గంలో నడవటానికి, పాపను పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులను రా. ఎవరో లేరు నీతిమంతులు యొక్క లోకంలో. మనం అందరం పాపులు మనల్ని అందరినీ తిరిగి దేవుడితో సఖ్యపరచడానికి ఆ దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మూడవ కారణం తీసుకుందాం. మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 28వ వచనం. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు. చూడండి, కొన్ని ఇళ్లలో సేవలు చేస్తూ ఉంటారు, పని మనుషులు ఉంటారు, పని చేస్తుంటారు. వాళ్ళ మన మీద ప్రేమతో కాదు పని చేయడం. ఎందుకు పని చేస్తారు? వాళ్ళు డబ్బిస్తాం కాబట్టి పని చేస్తారు, వాళ్ళ బతుకుదొరుకు కోసం పని చేస్తారు. కానీ దేవుడు మనుష్య కుమారుడు ఇక లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనకందరికీ సేవలు చేయడానికి కానీ,
మనందరినీ పెద్దగా సేవలు చేయించుకోవడానికి కాదు. ఎంత గొప్ప దేవుడు! ఈ మాట చెప్పాడు కదా, కడరాత్రి భోజనంలో తాను వంగి కాళ్ళు కడిగాడు. ఎవరైనా చేస్తారా అధికారులు? ఎవరైనా చేస్తారా? మనుష్య కుమారుడు ఇక లోకానికి వచ్చింది సేవలు చేయడానికి, నీకు నాకు సేవ చేయడానికి వచ్చాడు కానీ సేవలు చేపించుకోవడానికి కాదు. మూడవ కారణం, యేసు ప్రభు ఇక లోకానికి వచ్చింది మనకందరికీ సేవ చేయడానికి, మనకందరికీ సేవ చేయడానికి. నాలుగవ కారణం, లూకా శుభవార్త 19వ అధ్యాయం 10వ వచనం. కొన్ని కారణం మాత్రం చదువుకుందాం. అందరూ తొందరగా పూజ అయిపో. మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. బాగా జ్ఞాపకం చేసుకునండి. ఆనాడు జక్కయ్య అధిక సుంకం వసూలు చేసి పాపం చేసి దేవునికి దూరమై తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన గొర్రె జక్కయ్య. ఆ రోజు తప్పిపోయిన జక్కయ్య అనే గొర్రెను వెతకడానికి యేసు ప్రభు ఆ యొక్క చెట్టు దగ్గరికి వచ్చి ఆయన పిలిచి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన రక్షించాడు. అదే రీతిగా తప్పిపోయిన మనందరినీ వెతకి రక్షించడానికి యేసు ప్రభు అనే గొర్రెల కాపరి తప్పిపోయిన నశించిపోతున్న నిన్ను నన్ను అనే గొర్రె రక్షించడానికి ఆ గొర్రెల కాపరి ఇక లోకానికి వచ్చాడు. అర్థమైందా ఎందుకు యేసు ప్రభు ఇక లోకానికి వచ్చాడు అని? ఎందుకు యేసు ఇక లోకానికి వచ్చాడని? ఇంకా అనేక కారణాలు ఉంటున్నాయి. కానీ ఈ కారణాలు మాత్రం చాలు. నా రక్షకుడు ఈ రోజు పుట్టాడు. ప్రతి ఒక్క సమస్య నుండి, ప్రతి ఒక్క శాపం నుండి, ప్రతి ఒక్క అవరోధం నుండి రక్షించడానికి, విమోచించడానికి నాకు ఒక రక్షకుడు పుట్టాడు. కాబట్టి నేను సంతసించాను. మరి ఈ రోజు ఆ యొక్క యేసు ప్రభువు బాలుడుగా జన్మిస్తూ ఉన్నప్పుడు మరి ఆయనకు మనం శుభాకాంక్షలు చెప్పాలి కదా. పండుగ చేసుకుంటూ ఉన్నాం. మన కుటుంబంలో మన పిల్లలు లేకపోతే బర్త్డే చేసుకుంటున్నప్పుడు అందరూ విషెస్ చెప్తారు, శుభాకాంక్షలు చెప్తారు, హ్యాపీ బర్త్డే చెప్తారు. మరి గిఫ్ట్స్ ఇస్తారు కదా, బహుమతులు ఇస్తాం కదా మన పిల్లలకి. మరి ఈ రోజు యేసు ప్రభువుకు నేను ఏం బహుమతి ఇస్తాను? ఈ రోజు యేసు ప్రభు జన్మదినం చేసుకుంటున్నాం. ఈ రోజు యేసు ప్రభువుకు ఏమిద్దాం చెప్పండి? మన మనస్సు వెరీ గుడ్, మన హృదయాలు వెరీ గుడ్. చూడండి, మొదటి పశువుల శాల యేసు ప్రభువు జన్మించడానికి మొదటి పశువుల శాల మరియ తల్లి గర్భం ఆమె త్యాగం చేసింది. యేసు ప్రభు 9 మాసములు మోసింది. రెండవ పశువుల శాల అక్కడ ప్రభు చోటు దొరికింది ఇక లోకం నివసించడానికి. మూడవ పశువుల శాల నీ హృదయం కావాలి, నా హృదయం కావాలి. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీ హృదయం అనే క్రిబ్బును నాకు ఇస్తావా? నీ హృదయం అనే క్రిబ్బులో నేను నివసించాలి, నేను జన్మించాలని ఆశపడుతున్నాను. అందుకనే పునీత పేతురు గారు చాలా ప్రముఖమైన వాక్యం చెప్తున్నాడు, మీ హృదయమున క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోనండి. మీ హృదయమున క్రీస్తును ప్రభువుగా అంటే ప్రభుత్వం చేసేవాడు, పరిపాలించేవాడు. మరి ఈ రోజున యేసు ప్రభు నీ నుండి నా నుండి క్రిస్మస్ గిఫ్ట్ అడుగుతూ ఉండగా హృదయములో ప్రభువుకు ప్రథమ స్థానం ఇద్దాం. మన హృదయములో ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి ఆ యేసయ్య వాక్కును మన హృదయంలో భద్రపరుచుకుందాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 19వ వచనంలో మరియమ్మ అంతయు తన మనస్సులో భద్రపరుచుకున్నాను. బంగారం ఎక్కడ భద్రపరుస్తాం? బీరువాలో పెట్టుకుంటాం, భద్రంగా పెట్టుకుంటాం. నగలు భద్రంగా పెట్టుకుంటాం, డబ్బు భద్రంగా పెట్టుకుంటాం. దానికంటే ఎంతో విలువైన దేవుని వాక్యమును మరియమ్మ ఏం చేసింది? తన మనస్సులో భద్రపరుచుకున్నది. ఈ రోజు అదే రీతిగా దేవుని వాక్యమును, సజీవ వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకొని ఈ హృదయమునే ఒక మంచి పశువుల శాలగా, ఒక మంచి కృపగా చేసి పవిత్రంగా అలంకరించుకొని, ప్రభువా నిన్ను నా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాను. నిన్ను నా హృదయంలో నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటున్నాను. నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమిస్తాను, నిన్ను పూర్ణ హృదయంతో ఆరాధిస్తాను, నీ వాక్కు ప్రకారం నేను జీవిస్తాను అనే మాట ఇవ్వండి. అది ఈరోజు నీ నుండి నా నుండి ఆ యొక్క యేసు ప్రభు
కోరుకుంటున్నారు. కాబట్టి ఏ గుడిలో పుడితేనో కాదు చేయండి, యేసు గుండెల పుడితేనే క్రీస్తు చేయండి. అందరూ పాడుకుందాం ఒకసారి. ఏ గుడిలో పుడితేనో కాదు చేయండి, యేసు నా గుండెల పుడితేనే క్రీస్తు చేయండి. యేసులో పుడితేనే కాదు చేయండి, యేసు నా గుండెల పుడితేనే చేయండి. Praise the Lord. 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 Hallelujah. 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 ఆ దివ్యపాద యేసు ఎల్లప్పుడూ మేమందరిని అధికంగా దీవించి కాచి కాపాడుదురుగాక. Amen. అర్పణ పాట పాడుకుందాం. అర్పణ పాట.
ప్రార్థించుము. ఏలిన వారు వారి నామస్తుతి మహిమ కొరకు మరి ఎన్నడూ వారి శత్రువుల సభ ప్రయోజనం కొరకు మీ కర్మల ద్వారా ఎన్నిక స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఈ పండుగ సందర్భంలో నేను సమర్పించుకున్న అర్పణలు నీకు ఆమోదయోగ్యంగా ఉండగాక. మానవ మాత్రమైన మేము క్రీస్తునందు మా దేవుడైన నీతో ఐక్యమవుతున్నారు. ఏకంగా ఇక్కడ జరుగు పవిత్రమైన కార్యముల ప్రభావమున మేము అతన్ని కోరి ఎందుముగాక. సర్వదా నీతో జీవించుచు పాలించు క్రీస్తు ద్వారా నీ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ నిత్య వాక్కు మనుషోద్ధారమెత్తెను. పరమ రహస్యం ద్వారా నీ మహిమానిత తేజస్సు మా మనోనేత్రములకు కొత్త వెలుగాయను. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన నీకు ప్రత్యక్షముగా చూడగలుగుతున్నాము. అది కాక అగోచరము నీ ప్రేమతో మా జీవితములు ఆవరింపబడి ఉన్నాయి. కావున దూతలతో అతి దూతలతో భద్రాసులతో అధిపతులతో పరలోక దర్శనంతో ఏకీభవించి మేము మీ మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎగరగా. హోసానా, హోసానా, క్రీస్తు ప్రభు శరీరం ఈ యొక్క అపకాశాలు శరీరమైనటువంటి గడియ మీ కుటుంబంలో సమస్య అయితేనేమి బాధలు అయితేనేమి ప్రభు సమర్పించుకుంటా మాట్లాడుకోకుండా పావన పిత నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నేను సృష్టించుట యుద్ధము. ఏదైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు
జీవం పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామముకు నడిపించుటకై ప్రజలను నిరతము పూజిస్తున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను నీ సమూహమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువులు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏమైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. యేసు ప్రభు నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు ప్రభు మా రక్షకుడా, నీకే స్తుతి ఆరాధన సర్వము నీవే, మా రక్షణ నీవే, నీలో మేము ఇది విశ్వాస రహస్యము.
పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సంఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునటుగా దయా చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త యొక్క జోసెఫ్ గారితోనూ ధన్యులని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వహిత సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు ఈ శ్రీ సభను నీ సేవను మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా గాలిబాలి పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోపున్న వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకును. మేమును అతని చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువుని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల వీరులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీవు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆరతి ఆరతి
వచ్చి ప్రభు అయినటువంటి పరలోక ప్రార్థనతో పాటలు మనం పాడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, మధువాయుని మహిమను కొనియాడరా. నీ రాజ్యమును మాకు కొనకూర్చుమా. శాంతిని ప్రసాదించు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగ్దానమును నిరీక్షించుచుందుము. శాంతిని అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలతో వచ్చిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీతో విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం సముని శాంతిని ఐక్యమును అనుగ్రహించు. ఈ వేదంలో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్లనెందుకు పిలువబడిన వారు ధన్యులు. నిర్ణాయక సంప్రదాయాలు క్రీస్తుని సురక్షంలో మనందరం గాక. దయచేసి కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య ప్రసాదం స్వీకరించండి. ఆశించులో ఎవరికైతే అలవాటు ఉందో వారు మాత్రమే దివ్య ప్రసాదం స్వీకరించండి. మరి ఇతర సంగతులు ఉన్నాయా మీరు కూర్చున్న చోట కూర్చొని ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాము. ఉపదేశులు ముందుకు వస్తే ఇటు పక్కన ఎదురునండి. గురువు మీ దగ్గరికి వస్తాడు, ఇక్కడ ఒక గురువు ఉంటారు, ఆ మధ్యలో ఇంకొక గురువు వస్తారు. కాబట్టి తొక్కిసలాట అవుతుంది. తొక్కిసలాట లేకుండా భక్తి విధంగా వసతంలో వచ్చేటైతే గురువు మీ దగ్గరికి వస్తాడు. ఉపదేశులు ఇద్దరు అక్కడ ఇద్దరు కూడా ఉన్నాయా? ఇద్దరు ఎన్నికోండి, ఇద్దరే అక్కడ. దయచేసి తొక్కిసలాట